హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఐస్ క్రీమ్ పార్లర్లో ఏ విధమైన టేస్ట్ ఉంటుందో సేమ్ టేస్ట్తో ఇంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసుకోకుండా మనం హైజీనిక్గా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకునే దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. ఫ్రెష్ క్రీమ్ మొత్తము ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి యూజ్ చేస్తున్నానండి. రూమ్ టెంపరేచర్లో ఏమీ పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఫ్రెష్ క్రీమ్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి యాడ్ చేస్తున్నట్లయితే మనం బీట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. సో కూలింగ్ అనేది ఉండేటట్టుగా చూసుకోండి ఫ్రెష్ క్రీమ్ని. ఇప్పుడు స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేస్తే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండి వెగుటుగా ఉంటుంది. సో చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనికి బదులుగా షుగర్ పౌడర్ అలాంటివి ఏమీ వేసుకోకూడదండి. సో మనం ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి 1/4 కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేస్తున్నాను. అదేవిధంగా 1/4 కప్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాస్త ఎల్లోయిష్గా ఉంటుంది కాబట్టి లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ నచ్చలేదనుకోండి, స్కిప్ చేసేసేయండి. పార్లర్ లుక్ రావడం కోసం నేనైతే ఇక్కడ లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి బటర్ స్కాచ్ నట్స్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నట్స్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న కాజుతో చిక్కీని ప్రిపేర్ చేసుకొని దాన్ని క్రష్ చేసైనా ఇందులోకి వేసుకోవచ్చు. తర్వాత బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ క్రీమ్లోకి ఈ పౌడర్స్ అన్నీ ఈ విధంగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మనం బీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పౌడర్ అంతా స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా నేను స్పూన్తో ఫస్ట్ అంతా కలిసేటట్టుగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం 5 స్పీడ్లో బీట్ చేసుకుందాము. ఇలా మీ దగ్గర బీటర్ కనుక ఉన్నట్లయితే ఇది టెక్స్చర్ అనేది క్రీమీగా ఉంటుందండి. ఒకవేళ బీటర్ కనుక లేనట్లయితే మీరు విస్కర్, ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న విస్కర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. కాకపోతే టైం అనేది కాస్త ఎక్కువగా తీసుకుంటుందంటే ఇలా బీటర్ ఉందనుకోండి, ఫాస్ట్గా ఈ విధంగా 5 మినిట్స్ బీట్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్ తీసుకోండి. నేనైతే ఒక రెక్టాంగులర్ షేప్ కంటైనర్ తీసుకొని దీనికి ఇక్కడ బాటమ్ వచ్చేసి నేను బటర్ పేపర్ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇలా మనం క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్, దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఇలా స్పాచులా హెల్ప్తో మొత్తం క్రీమ్ని తీసేసుకోండి. ఇలా కంప్లీట్గా క్రీమ్ మొత్తము ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా క్రీమ్ మొత్తము యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మనం ఇది మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే దీన్ని బీటింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ అగైన్ దాన్ని బీట్ చేసుకోవాలి. మళ్ళీ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకుంటే కానీ ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. సో ప్రాసెస్ అనేది కాస్త అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా క్రీమ్స్తో ప్రిపేర్ చేసుకుంటే అచ్చం మనకి పార్లర్ టేస్ట్తో వస్తుందన్నమాట. తర్వాత దీనిపైన ఇలా అంతా గ్లాస్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత క్రీమ్ని ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఉన్న బటర్ స్కాచ్ నట్స్ని ఇందులోకి వేసేస్తున్నాను. మీ దగ్గర ఈ నట్స్ కనుక లేనట్లయితే నేను చెప్పాను కదా కాజు చిక్కీ ఉంటుంది, దాన్ని క్రష్ చేసుకొని ఆ క్రష్ని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత దీనిపైన ఈ కంటైనర్ పైన ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ని ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇలా ఈ పేపర్ని పెట్టడం వల్ల మనకి ఐస్ ఫామ్ అనేది దీనిపైన పేపర్ పైన వస్తుందండి. డైరెక్ట్గా ఐస్ క్రీమ్ మీద పడకుండా క్రష్ అనేది దీనిపైన ఐస్ అనేది ఫామ్ అయి ఉంటుంది.
సో అందుకని ఇలా ఫాయిల్ని మనం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. మీ దగ్గర ఏదైనా క్యాప్స్ ఉన్న కంటైనర్స్ ఉంటే ఇలా ఫాయిల్ పెట్టిన తర్వాత పైన క్యాప్స్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ పెడితే సరిపోతుంది. మనం మార్నింగ్ 8 అవర్స్ తర్వాత ఎప్పుడైనా మనకి ఎప్పుడు సర్వ్ చేయాలనిపిస్తే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో క్రీమీ టెక్స్చర్తో చాలా యమ్మీగా చాలా బాగుందండి. ఇంట్లోనే మనము తక్కువ టైంలో ఇలా పార్లర్ టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే పార్లర్లో అనుకోండి, దాన్ని ఎక్కువ స్టోరేజ్ కోసం ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి మనకి పార్లర్లో సర్వ్ చేస్తారు. సో ఇంట్లో ఇదైతే 2 days ఉంటుందండి. మనకి పార్లర్లో అయితే ఎన్ని డేస్ అయినా తినొచ్చు. ఇది బట్ 2 days ఉంటుంది. బట్ సేమ్ టేస్ట్తో 100% టేస్ట్తో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుంటాం. అంతే అండి. ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.